మనలో దేవుని యొక్క పరిశుద్ధాత్మను అడ్డుకునేవి ఏంటివి? మొదటిగా, దేవుడు చేయొద్దు అన్న పనిని మనం చేసినప్పుడు పరిశుద్ధాత్మను దుఃఖపరిచిన వారం అవుతాం. రెండవదిగా, దేవుడు చెయ్యి అని ప్రేరేపించి నీకు ఇచ్చిన పనిని మనం చేయకుండా ఉన్నప్పుడు ఆత్మను ఆర్పిన వాళ్ళం అవుతాం. మూడవదిగా, మన హృదయంలో ఇంకనూ మనము దేవుణ్ణి క్షమాపణ అడగకుండా ఉన్నటువంటి దాచిపెట్టుకొని ఉన్న పాపం ఉన్నట్లయితే పరిశుద్ధాత్మను మన జీవితంలో అడ్డుకున్న వారంగా ఉంటాం. నాలుగవదిగా, మన జీవితాల్లో మన హృదయంలో ఎటువంటి విధమైన గర్వం ఉన్నా కూడా దేవుణ్ణి అడ్డుకునేదిగా ఉంటుంది. ఐదవదిగా, దేవుని చిత్తానికి సంపూర్ణంగా సమర్పించుకోకుండా మన సొంత చిత్తమును, సొంత ఉద్దేశమును మన హృదయంలో ప్రతిష్ఠించుకొని దేవుని దగ్గరికి వెళ్ళాలనుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడి మనము అడ్డుకున్న వారం అవుతాం. ఆరవదిగా, ఇతరులను క్షమించలేని గుణం మనం కలిగి ఉన్నామంటే, వాళ్ళు మనల్ని హింసించినప్పుడు, బాధ పెట్టినప్పుడు క్షమించలేని హృదయం మనం కలిగి ఉన్నామంటే పరిశుద్ధాత్మను మన హృదయంలో మనము అడ్డుకున్న వారం అవుతాం. ఏడవదిగా, ఆత్మీయ క్రమశిక్షణను మనము నిర్లక్ష్యం చేసినప్పుడు, ప్రార్థన చేయమని, బైబిల్ చదవమని మరి దేవుడు మనకు ప్రేరేపిస్తుండగా ఆ క్రమశిక్షణను మనము ఉల్లంఘించినామంటే ఆ దేవుడు యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రవాహనను, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనల్లో అడ్డుకున్న వారం అవుతాం. ఇవన్నీ మనలో లేకుండా మనం పరిశుద్ధాత్మ దేవునికి సంపూర్ణంగా సమర్పించుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.